ఎప్పుడైనా సరే మన మంచి మనం రక్షిస్తుందండి. మనం ఎంత గొప్పగా జీవిస్తే, ఎంత మంచిగా జీవిస్తే మనం అంత ప్రొటెక్షన్లో ఉన్నట్టు. అర్థమైందా? ఎప్పుడైనా సరే ఎవరి గురించి అయినా మనము తప్పుగా మాట్లాడినా అది మనల్ని తప్పకుండా మళ్ళీ తిరిగి వస్తుంది. ఒకవేళ మీరు ఒకరికి సహాయం చేశారనుకోండి, తప్పకుండా అది మీకు మంచి రూపంలో వస్తుంది. లేదా ఒకరిని ఎప్పుడైనా తిట్టారనుకోండి, అది మీకు తప్పుడు రూపంలో మళ్ళీ వెనక్కి వస్తుంది. ఇదే సృష్టిలో ప్రతిదీ కూడా ఈ ప్రకారం నడుస్తుంది. ఏది ఇస్తే అదే కిందకి వస్తుంది. అర్థమైందా? రాయిస్తే రాయి వస్తుంది, పండు ఇస్తే పండు వస్తుంది. ఇదే భగవంతుని లాజిక్. ఓం నమస్తే. ఈ మాత్రం ఇదే యోగత్వం అంటే.